హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ముందుకైతే ఈరోజైతే మంచి ఫార్మా జాబ్ అయితే తీసుకొనొచ్చాను. ఫస్ట్ టైమ్ మీరు మన ఛానెల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో అయితే ఫార్మా జాబ్ వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇందులో ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లకు వేకెన్సీలు ఉన్నాయి, అలాగే వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మార్క్స్ పర్సెంటేజ్ ఎంత రావాలో మీకు వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. అప్పుడే నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మీకు చెప్తున్నాను. క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు అయితే ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ క్వాలిఫికేషన్ కావాలో ఎంఎస్‌సి, బీఎస్సీ, బీటెక్, ఎంటెక్ క్వాలిఫికేషన్ అయితే కావాలి. అంటే వేకెన్సీలు ఉన్న డిపార్ట్మెంట్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో క్వాలిటీ కంట్రోల్, ఇంజినీరింగ్, మెయింటెనెన్స్. కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్‌సి, బీఎస్సీ, బీటెక్, ఎంటెక్. ఎక్స్‌పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు వాళ్ళు. ఫ్రెషర్‌ని అయితే తీసుకోరంట. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 2-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. మీరు జాబ్ వస్తే గనుక మీరు జాబ్ లొకేషన్ ఎక్కడనేది వైజాగ్ పైడి భీమవరంలో, అలాగే హైదరాబాద్ మిర్యాలగూడెంలో అయితే మీరైతే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది జాబ్ లొకేషన్. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 14థ్ ఏప్రిల్ 2024 అంటే సండే రోజు. అంటే ఈ మంత్ 14థ్‌న అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 9:30 AM టు 15 అంటే 3 వరకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడనైతే కండక్ట్ చేస్తున్నారు, కొండాపూర్ హైదరాబాద్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. లక్ష్మీ సైబర్ సిటీ కొండాపూర్ హైదరాబాద్‌లో కండక్ట్ చేస్తున్నారు. మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను దానికైతే రిప్లై ఇస్తాను. అలాగే ఇది జెన్యూనా కాదా అని తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే మెన్షన్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే క్లియర్‌గా అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు మనకి నోట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, చూడండి. క్యాండిడేట్ షుడ్ హావ్ ఎక్స్‌పీరియన్స్ వర్క్ ఇన్ యూఎస్ఎఫ్‌డీఏ. అంటే యూఎస్ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ అయిన అంటే కంపెనీలో వర్క్ చేస్తారా లేదా? వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అలా అక్కడే చేసుండాలని అయితే వాళ్ళిచ్చారు. ఫేవరబుల్ క్యాండిడేట్స్ ఇంజెక్టబుల్ అండ్ క్వాలిటీ కంట్రోల్. అంటే మీరు క్వాలిటీ కంట్రోల్ తీసుకున్న వాళ్ళు ఇంజెక్టబుల్ ప్లాంట్‌లో చేశారా లేదా? దాంట్లో చేసినోళ్ళనైతే తీసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే కింద క్యూఆర్స్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానికైతే స్కాన్ చేసి మీ సర్టిఫికేట్‌లో అయితే రెజ్యూమ్ చేయాలి. ఇక్కడ లింక్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లింక్ అనే దానికి కూడా మీరైతే ఇక్కడ ఈ లింక్‌కి అయితే స్కాన్ చేసి మీరైతే పంపించొచ్చు. నేనైతే ఇంకొకసారి మీకు స్క్రీన్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ రెడ్డీస్ అనేది చాలా నుంచి మంచి ఫార్మా కంపెనీ అయితే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ఏపీఐ ఇంజెక్టబుల్ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్స్. ఇందులో అయితే మనం మనకు ఒక జాబ్ వస్తే ఎక్కడ చేయాలంటే వైజాగ్ పైడి భీమవరము, అలాగే హైదరాబాద్ మిర్యాలగూడెంలో అయితే మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఎప్పుడంటే 14థ్ ఏప్రిల్ 2024. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 3 PM వరకు అయితే కండక్ట్ చేస్తారు. వేకెన్సీ ఉన్న డిపార్ట్మెంట్లు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్‌కి ఎక్స్‌పీరియన్స్ ఎంత మెన్షన్ చేశారంటే 2-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే పర్టిక్యులర్‌గా అయితే మీకైతే ఉండాలి. వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, అనలిటికల్ కెమిస్ట్రీ. మినిమమ్ మాక్సిమం మినిమమ్ మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేసి 60% అయితే కావాలి. వాళ్ళకైతే కొన్ని స్కిల్స్ అయితే కావాలని చెప్పారు. ఇక్కడ హెచ్‌పిఎల్‌సి, జీసీ, ఐఆర్, యూవీ అండ్ సీజీఎంపీ, స్పెషల్ ఎంప్లాయీస్, జీడీపీ, గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్ గురించి అయితే మీకు తెలుసా లేదనైతే వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే ఈ స్కిల్స్ అయితే ఉండాలని అయితే చేశారు. అలాగే ఇంజినీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో దీనికి కూడా అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు. 4-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్, బీటెక్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, త్రిబుల్ ఈ. మినిమమ్ పర్సెంటేజ్ వచ్చేసి 60%. అంటే మీకు ఎడ్యుకేషన్‌లో 60% కన్నా తక్కువైతే ఉంటే వాళ్ళైతే తీసుకోరని అయితే మెన్షన్ చేశారు. మీరు యూఎస్ఎఫ్‌డీఏ కంపెనీలో అయితే అప్రూవ్ చేసిన ఆర్గనైజేషన్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్‌కి అయితే మీరు స్కాన్ చేసి మీ రెజ్యూమ్ అనేది అయితే సెండ్ చేయొచ్చు. అలానే మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకెళ్ళాలి అనుకుంటే నేను ఇక్కడ లొకేషన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. హైదరాబాద్ కొండాపూర్‌లో అయితే లక్ష్మీ సైబర్ సిటీ కొండాపూర్ హైదరాబాద్‌లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరైతే ఎటువంటి ఫీజ్ అయితే చెల్లించవచ్చు. మీరు ఇక్కడ డైరెక్ట్‌గా అయితే ఇంటర్వ్యూకి అయినా అటెండ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యూన్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను దానికైతే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.